అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ మధ్య రీసెంట్గా హీరో శివాజీకి సంబంధించిన వ్యాఖ్యలు చూస్తుంటారు. ఒక సినిమాలో ఆయన మాట్లాడడం జరిగింది హీరోయిన్లకు సంబంధించి. అంటే ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తారు సార్? సార్, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక 2-3 బై మిస్టేక్ ఏదో 2-3 తప్పులు ఇది వర్డ్స్ వాడారు. కానీ నేను అంతకుముందు చెప్పిందే ఆయన ఇంకో రకంగా ఆయన చెప్పారు. సో డ్రెస్సింగ్ విషయం వచ్చినప్పుడు ఇది ఇందాక కూడా మీకు చెప్పాను సార్, బాంబే డ్రెస్సింగ్ వేరే సార్, మహిళలది అది వేరే, అది మోర్ నా వెస్టర్న్ బాలీవుడ్ లేకపోతే వెస్టర్న్ కల్చర్ చెప్పొచ్చు. మనం కేరళ టైప్, ఇప్పుడు ఉదాహరణ టెంపుల్స్ తీసుకోండి సార్. నేను మాట్లాడేది ఏంటంటే మహిళలకి కొంచెం డ్రెస్సింగ్ మన ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, కన్వీనియన్స్ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే నైటీ వేసుకుని ఉంటారు, అంటే వాళ్ళకి అది కన్వీనియంట్గా ఉంటుంది. వంట చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఉంటుంది. వాళ్ళు అదే కొంచెం వేరే ఎవరైనా గెస్టులు వస్తున్నారన్నప్పుడు వాళ్ళు కొంచెం డ్రెస్కి మార్చుకుంటారు. మళ్ళీ వాళ్ళ వృత్తిని బట్టి, ఇప్పుడు దాంట్లో పోలీస్ ఆఫీసర్ ఉన్నారంటే మరి ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళాలి, లేదు ఎయిర్ హోస్టెస్ ఉంది, ఆ డ్రెస్ వేరే, ఎందుకంటే వాళ్ళ వర్క్కి కన్వీనియంట్గా ఉన్న డ్రెస్ అది. సో మీకు కిచెన్లో ఉన్న డ్రెస్ వేరే, ఇంట్లో ఉన్న డ్రెస్ వేరే, బయటకు వస్తున్న డ్రెస్ వేరే, అదంతా ఓకే, అదంతా మీరు చేసుకోండి. కానీ డ్రెస్సింగ్ చేసేటప్పుడు నేను ఏమంటానంటే మీ వంశం, మీ కల్చరు, మీ హిందూ ధర్మాన్ని మీరు కొంచెం మైండ్లో పెట్టుకొని మీరు బయటికి డ్రెస్ చేసుకుని రండి. ప్లస్ మీ తల్లిదండ్రులు, వాళ్ళ పదవి ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, మీ క్యాస్ట్, ఇవన్నీ దీంట్లో ఉంటాయి బయటికి వెళ్ళేటప్పుడు, అది మీ ఇష్టం. నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే గుడికి వస్తున్నప్పుడు మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇంతసేపు మన హిందూయిజం గురించి మాట్లాడుతున్నాం, రేపు ఏమంటాడు, ఏమయ్యా మీ లేడీస్ టెంపుల్కి వస్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకుని వస్తున్నారు, నువ్వేందే మాట్లాడేది నువ్వు అని చెప్పి అడుగుతాడు. మనం ఎక్కడ మాట్లాడుతామండి, మాట్లాడినాం, సైలెంట్ అయిపోవాలి. నేను అనేది ఏంటంటే టెంపుల్కి వస్తున్నప్పుడు మీరు కోటీశ్వరులు ఉండొచ్చు, కానీ మీరు చాలా కాస్ట్లీ సారీలు వేసుకొని నగలు వేసుకొని అవన్నీ మీరు వచ్చేటప్పుడు పాపం పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళుతో కష్టపడి ఉంటారు. వాళ్ళకి దేవుడా నేను భక్తుడు కదా, మరి నా భార్య ఎందుకు ఇలా ఉంది, నా భార్య ఎందుకు ఇట్లా ఎప్పుడు చేస్తాను, నా కూతురికి ఎప్పుడు ఇలా నేను డ్రెస్ చేయగలుగుతాను, ఏ పాపం బాధపడతాడు. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇక్కడ ఈ బాధ అనేది ఇది ఒక శాపం కింద మారుతుందండి. ఈ బాధ అనేది ఒక పాపం కింద మారుతుంది. అది మనకు తెలియకుండానే. నేను జనరల్గా చెప్తాను, ఇప్పుడు నేనున్నాను ఒక పొజిషన్లో, నా కింద వాడిని నేను తిట్టాను అనుకోండి, వాడు మళ్ళీ నన్ను తిట్టలేడు, కానీ మనసులో వాడు అనుకుంటాడు, అది ఆటోమేటిక్గా అది నాకు శాపం కింద పాపం కింద మారుతుంది. సో తెలిసి తప్పు చేసినప్పుడు దానికి క్షమాపణ లేదు, తెలియకుండా జరిగినప్పుడు దానికి ఉంటాయి, దానికి కూడా లిమిటేషన్ ఉంటాయి. ఒకసారి ఉంటాయి, 2 సార్లు 3 సార్లు ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్సింగ్, ఇప్పుడు కేరళ తీసుకున్నారనుకోండి, నాకు తెలిసిన వరకు సౌత్లో, నార్త్ నాకు తెలియదు, కేరళ బెస్ట్ అండి. లేడీస్ అనేది ఏంటంటే సారీ, లేకపోతే ఈ మధ్య చూరిదార్ వేసుకుంటారు, లేకపోతే హాఫ్ సారీ వేసుకుంటారు. వాళ్ళు మేకప్ ఏం ఉండదు, మామూలుగా ఏదో ఐబ్రో వేసుకుంటారు వస్తారు. మగవాళ్ళు పంచి షర్ట్ లేదా పంచి పైన కండ వేసుకుంటారు. ఇది ది బెస్ట్ సార్ మన హిందూ. అంటే అది చూసినప్పుడే మనకు ఒక భక్తి వస్తుంది సార్. ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే టెంపుల్కి వెళ్తున్నప్పుడు మనకి ఆ మైండ్ డీవేట్ అవ్వకూడదు, ఆ భక్తి రావాలి. ఆ భక్తి రావాలంటే అందరూ ఒకటే టైప్లో ఉంటే మనకి డైవర్షన్ రాదు. లేకపోతే ఆడి ప్యాంట్ షర్ట్ చూడు,
వాడు ఏం టీ షర్ట్ వేసాడు, వాడు వాచ్ ఏంటి, వాడు నగలు చూడు, ఇలా మగవాళ్ళు కూడా డైవర్షన్. నా రిక్వెస్ట్ అంతే, టెంపుల్కి వస్తున్నప్పుడు మీరు చూడండి, మీ జాబ్కి వెళ్తున్నప్పుడు మీ దీన్ని బట్టి ఏం కావాలి. ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది సార్, స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు శారీ వేసుకొని నీళ్ళ దూకలేరు కదా, స్విమ్మింగ్ డ్రెస్సే ఉంటుంది, అది వేసుకోవాల్సిందే. తప్పే, అది తప్పని ఎట్లా చెప్తాం మనం? సార్ అది ఓకే సార్, ఇంట్లో ఓకే, టెంపుల్కి వెళ్ళినప్పుడు ఓకే, దాంతోపాటు షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు మీరు చెప్పిన కరెక్టే. కాకపోతే సినిమా రంగం అనేది కోట్లాది మంది ప్రేక్షకులు చూసే ఒక సాధనం అది. అంటే అలాంటి సినిమాలో నటించేటప్పుడు హీరోయిన్లు ఎలా ఉండాలంటారు? నిజంగానే కొంతమంది హీరోయిన్లు మా ఇష్టం వచ్చినట్లు మేము డ్రెస్సింగ్ వేసుకుంటాము, పక్కన వాళ్ళకు ఉన్న అభ్యంతరం ఏంటని వాళ్ళు ఒక పక్క చెబుతున్నారు. డ్రెస్సింగ్ అనేది సరిగ్గా ఉంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించినట్లు అవుతాము, 10 మంది మిమ్మల్ని చూస్తారని చెప్పి అది గౌరవంగా ఉంటుంది, స్త్రీని గౌరవించినట్టు అవుతుందని ఇంకొంతమంది చెప్తున్నారు. మీరు ఈ రెండింటి దానికి దేనికి ఏకీభవిస్తారు మీరు? మళ్ళీ ఇక్కడ సెన్సార్దే వస్తుంది సార్. డైరెక్టర్ అన్నవాడు, ప్రొడ్యూసర్ అన్నవాడు, వాళ్ళు కమర్షియల్గా హీరోయిన్ను లేకపోతే ఇంకో వ్యాంప్ క్యారెక్టర్ లేకపోతే డాన్సర్ను మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే సెక్సీగా చూపించాలని అనుకుంటున్నారు. కానీ సెన్సార్ ఏం చేస్తుంది మరి? సెన్సార్ ఎక్కడ కత్తిరి పెట్టాలి, ఎందుకు పెట్టట్లేదు? అదే మాదిరిగా జనాలు కూడా చూస్తున్నప్పుడు ఒక సినిమా ఇప్పుడు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు సినిమాలో ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఉందనుకోండి, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ మరి డ్రెస్సింగ్ అలాగే ఉండాలి కదా. ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ మనం నీట్గా సారీ వేసుకొని చూపిస్తే ఎట్లా ఉంటుందండి? క్యారెక్టర్ని బట్టి చేంజ్ అవుతాయి, అది మనం గమనించాల్సిన విషయం. ఇది సినిమా యాక్టింగ్ వరకు, సినిమా షూటింగ్ వరకు అంతవరకు సెన్సార్ చూసుకోవాలి, డైరెక్టర్ చూసుకోవాలి, ప్రొడ్యూసర్ చూసుకోవాలి. ఆర్టిస్ట్ అన్నవాళ్ళు డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పినట్టు చేయాలి సార్. ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడే వాళ్ళు అంటారు, మీరు ఇట్లా డ్రెస్ చేయాలి, ఇట్లా డ్రెస్ చేయాలి, ఇష్టం ఉంటే చేయండి లేకపోతే మానేయండి, ఒప్పుకున్న తర్వాత చేయాలి. కానీ అది వాళ్ళు చెప్పింది రైటా రాంగ్ అనేది సెన్సార్ వాళ్ళు డిసైడ్ చేయాలి. అందుకే నేను చెప్తున్నాను, సెన్సార్ బోర్డు వచ్చినప్పుడు జనరల్గా పొలిటికల్ వాళ్ళే ఉంటారు, దాంట్లో పెట్టండి. వాటిలో నేనేం చెప్తున్నానంటే వాళ్ళతో పాటు ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక జడ్జ్, ఓ మహిళా కమిషన్ సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కూడా పెట్టండి. అప్పుడే అది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే ఫ్రెండ్షిప్ మీద, రిలేషన్షిప్ మీద పర్లేదండి ఈ సినిమా కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం, ఇవన్నీ వస్తాయి. అక్కడే మిస్టేక్. సెన్సార్ వాళ్ళని నేను చెప్తున్నాను, వాట్ ఈజ్ సెన్సారింగ్. లేకపోతే సెన్సార్ తీసేయండి, వద్దు. ఇప్పుడు సెల్ ఫోన్లో లేదు సెన్సార్, దీంట్లో లేదు కదా, తీసేయండి. ఒకటి అది చేయండి, లేకపోతే ఇది చేయండి. అది రెండు వదిలేసి మధ్యలో అలా చేస్తే మట్టుకు ఇదే జరుగుతాయి. అంటే మహిళల అందాన్ని చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్కి వస్తారని దీన్ని బట్టి మనం అనుకోవాలా, లేకపోతే ఎట్లా సార్? లేదు, అందం అనేది ఫేస్లో ఉంది సార్, బాడీలో కాదు. జనరల్గా వచ్చేది కొన్ని ప్రజల్లో వచ్చేది ఏంటంటే, అంటే ఐటెం నెంబర్స్కి అది సెపరేట్ ఉంది, అదే నేను చెప్తున్నాను కదా, అది ఉంది. కానీ అన్ని సినిమాల్లో ఐటెం నెంబర్స్ లేదు. జనాలు వచ్చేది పర్ఫార్మెన్స్కి. ఇప్పుడు ఈ మధ్య నేను పేరు చెప్పకూడదు, ఒక హీరోయిన్ ఉంది, ఆవిడ కేవలం నటన మీదనే, కర్ణాటక నుంచి వచ్చింది, ఆవిడ నటన మీదనే ఆవిడ పేరు ఆవిడకి వచ్చింది, ఫాలోయింగ్ వచ్చింది, క్రేజ్ వచ్చింది, అంతేగాని ఎక్స్పోజర్ వల్ల కాదు. సో అది అనుకోవడం తప్పది. ఒక హీరోయిన్ మీద క్రేజ్ వస్తుందంటే నటన, అందం అనేది ఫేస్ వరకే. బాడీ అనేది ఏంటంటే ఉంది, బట్ అది చూపించే విధానంలో వాళ్ళు చూపిస్తే జనాలకి ఏమీ తప్పు ఫీలింగ్ రాదు.